ఆకి అదాలత్లో అరుణ్ షౌరే గారి మీద ఆరోపణ, ఈయన మాట మీద నిలబడే మనిషి కాదు. అరుణ్ గారు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఇవాళ ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న సమయంలో మీరన్నది అది న్యూస్ పేపర్ కాదు, ప్రభుత్వం అన్నారు. మీరు ప్రభుత్వం కోసం పనిచేయడం ఇష్టం లేదని చెప్పారు. కానీ మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని మీరు ప్రభుత్వానికే పనిచేయడం మొదలుపెట్టారు. చూడండి, దాన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు. ఒక న్యూస్ పేపరు ప్రభుత్వంలాగా నడుచుకుంటే అక్కడ పనిచేయకూడదు. కానీ ఒక ప్రభుత్వంలో న్యూస్ పేపర్ స్థాయిలో ఫ్రీడమ్ అనేది ఉంటే అక్కడ పనిచేయచ్చు. అటల్ గారి ప్రభుత్వం అలాగే ఉండేది. అదే వాస్తవం. మీరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎడిటర్గా ఉన్న కాలంలో 1987 తర్వాత మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపారు. కానీ మీరు మినిస్టర్ అయిన వెంటనే అదే కంపెనీని మీరు చాలా ఎక్కువగా మెచ్చుకోవడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు దాకా మీరు చెప్పారు నేనెంతో మొండివాణ్ణి, అందరికీ కోపం తెప్పిస్తున్నాను అని. కానీ ఈ విషయంలో నా స్నేహితుడు గురుమూర్తి ఒక ముఖ్యమైన ఆర్టికల్ రాశాడు. అందులో ఆయన క్లియర్గా వివరించారు రిలయన్స్ చేసినటువంటి కొన్ని చర్యలు వాళ్ళకిచ్చినటువంటి లైసెన్స్ పరిధిని దాటి ఉన్నాయి అని. అందుకు కావలసిన డాక్యుమెంట్సు, ఎవిడెన్సు ఉన్నాయి. అవి పేపర్లో కూడా పబ్లిష్ చేయబడ్డాయి. ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. దాన్నే నేను నా స్పీచ్లో చెప్పాను. ధీరూభాయ్ వర్ధంతి ఫంక్షన్లో ప్రెసిడెంట్ ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారు. కావాలంటే ఆ స్పీచ్ చూడండి. వాళ్ళు కాంగ్రెస్ తరఫున వెళ్లారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏమిటంటే ఆ లైసెన్సింగ్ సిస్టమ్ కరెక్ట్గా లేదని అందరూ అంగీకరిస్తున్నాం. దాన్నే వాళ్ళు అతిక్రమించారు. దాంతో ఇప్పుడు లైసెన్సింగ్ సిస్టమ్ మార్చబడింది. ఈ లైసెన్సింగ్ సిస్టమ్ మార్చబడాలి అని నేను ఇప్పుడు చెప్పలేదు. ఈ విషయం నేను 1965లో డాక్టరల్ థీసిస్ చేస్తున్నప్పటినుంచే ఈ సిస్టమ్కి వ్యతిరేకంగా రాస్తూనే ఉండేవాణ్ణి, చెప్తూనే ఉండేవాణ్ణి. ఈ సిస్టమ్ వల్ల ఇండియా ఒక జనరేషన్ని కోల్పోతుంది, 25 ఏళ్లు వెనకబడిపోతుంది అని. అదే జరిగింది. గవర్నమెంట్ ఒక లైసెన్స్ సిస్టమ్ని సృష్టించినప్పుడు అది కరెక్ట్ కాకపోతే ధీరూభాయ్ అంబానీ లాంటి వాళ్ళు హీరోలవుతున్నారు. వాళ్ళ రూల్స్ ని బ్రేక్ చేసినప్పుడే గవర్నమెంట్ కి అర్థం అవుతుంది, అరే ఇది మనం చేసింది కరెక్ట్ కాదు అని. ఓకే, ఇప్పుడు జడ్జి గారు చెప్పినట్టు ఇంచుమించు ఇటువంటి మాటల్నే ప్రయోగించి నేను ఆ స్పీచ్లో మాట్లాడాను. ఒక పెద్ద నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నాను. అంటే 20వ శతాబ్దానికి చెందిన ఆలోచనాపరుడుగా ప్రొఫెసర్ హైక్, ఆయన ఆలోచనలను నేను రెఫరెన్స్ తీసుకుని చెప్పాను. సమాజం కొన్ని సమయాల్లో సిస్టమ్ని నిషేధిస్తుంది, వెనకాల దాని గురించి తెలుసుకుని చట్టాన్ని మారుస్తుంది. అందుకు మీరేం చెప్పారు, ఈయన తన వ్యూని తరచూ మార్చుకుంటున్నారు అని. అంటే అప్పుడు మీరు చెప్పిన మాటలతో ప్రజల దృష్టిలో వేరే ఒక సినిమా కనిపించింది. కావచ్చు. కానీ దానికోసం మీరు ప్రజల్ని క్షమాపణ అడగాలి కదా, ఇది న్యాయమే కదా? క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. అంటే నాకు ఈరోజు కరెక్ట్ అనిపించిన విషయాన్ని నేను చెప్తున్నాను, తర్వాత ప్రజలే ఆలోచిస్తారు. నేను చెప్పిన దాన్ని బట్టి నడుచుకోరు. మీరు లైసెన్సింగ్ సిస్టమ్ గురించి అడిగారంటే ఆ విషయంలో నా దృష్టి, అలాగే జడ్జి గారి దృష్టి, అంటే 40 ఏళ్లుగా మేము రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఒకేలా ఉంది. ఇది నిజమేనా? మీరు ఐపీసీఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిలయన్స్ ఇన్వాల్వ్ అయిన టైంలో మీ మీద చాలా ప్రెషర్ ఉండేదట? అవును, ప్రెషర్ ఎక్కువగా ఉండేది, బాగా ప్రెషర్ ఎక్కువ ఉండేది. అంటే ఈ రిలయన్స్ విషయం తీసుకుంటే ఎటువంటి బిట్టర్ అయినా సరే అక్కడికి వచ్చేటప్పటికి స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచే వాళ్ల మీద అవసరం లేని ఎన్నో విషయాలను ఫ్యాబ్రికేట్ చేసి మినిస్టర్స్ దగ్గరికి పంపేస్తారు. నేను చూశాను, ఒక చిన్న రూయా గ్రూప్ కంపెనీ కోల్కతాలో 17 సంవత్సరాలుగా చాలా దారుణమైన కంపెనీగా ఉండేది. ఆ వ్యక్తి బిట్లో గెలిచిన వెంటనే హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు ఇలాంటివేసి 1.5 సంవత్సరాన్ని తలకిందులు చేశారు. అదేవిధంగా టాటా ముందుకొచ్చినప్పుడు ఎయిర్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ టాటాకి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ చేసింది, పార్లమెంట్లో, పార్లమెంటు బయట. అదేవిధంగా రిలయన్స్కి వ్యతిరేకంగానూ జరిగింది. ఒక చాలా పెద్ద స్ట్రాంగ్ నోట్ వచ్చింది. అది 23 పేజెస్ ఉంటాయి, రిలయన్స్ని డిస్క్వాలిఫై చెయ్యండి అని. అది ఎంతో ముఖ్యమైన వ్యక్తి, నా ఫ్రెండ్ ఇచ్చినటువంటి నోట్. అప్పుడు నేను ఆ ఫైల్లో నా ఒపీనియన్ని డిక్టేట్ చేసి రాశాను. మా సెక్రటరీ ఏమన్నారంటే, మీ అభిప్రాయం కరెక్టే, కానీ ఇలాంటి బాధ్యతల్ని మీరు మీ నెత్తిమీద వేసుకోకూడదు. ఈ మినిస్ట్రీకి సెక్రటరీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా బాధ్యత అన్నారు.
మీరు పీఎం గారి దగ్గర క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే అది చాలా పెద్ద డిసిషన్. ఎందుకంటే అందులో రిలయన్స్ ఇన్వాల్వ్ అయ్యుంది. ఓ కార్పొరేట్ వార్ జరుగుతోంది. నింద మీ మీద పడుతుంది అన్నారు. నేను లాలో ఉన్న పాయింటేగా నేను చెప్పాను అన్నాను. ఆయనేమో అది కరెక్టే, కానీ మీరు అక్కడికే వెళ్ళాలి అని చెప్పారు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయ్యాక నేను అటల్ గారితో చెప్పాను, మీ దగ్గర పర్మిషన్ తీసుకోవలసిన అవసరం లేదని నా ఇన్స్టింక్ట్ చెప్తోంది అని చెప్పాను. కానీ నా సెక్రటరీ ఏం చెప్పారంటే, ఇది రిలయన్స్ విషయం కావడం వల్ల ఈ విషయం మీకు ఇన్ఫార్మ్ చేయాలని అంటున్నారు. లేదంటే ఆ తర్వాత ఈయన డబ్బు తీసుకుని రిలయన్స్కి ఫేవర్ చేశారని మీ మీద నింద మోపుతారు అని అన్నారు. అటల్ గారు దానికి వెంటనే ఆ అవకాశం కూడా ఉంది అన్నారు. సరే, ఆయన అడిగారు. నేను ఏం నిర్ణయం తీసుకున్నానో ఆయనతో చెప్పాను. ఆయన వెంటనే ఏది కరెక్టో అది చేయండి అన్నారు. భయపడ్డానికి ఏం లేదన్నారు. మీరే చెప్పండి, ఒక పీఎం సపోర్టే ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనం కరెక్ట్గా పనిచేయాలి అన్నది. అది రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, ఎవరైనా